బైబిల్లో మనకెక్కడ కనిపించని క్రిస్మస్ మీరెందుకు చేస్తున్నారా అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. నేను అన్నాను, మేం చేసేది పండుగ కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తులో దాగి ఉన్న జనన మరణ పునరుద్ధానాలలో దాగి ఉన్న మర్మాన్ని నశించిపోతున్న సర్వలోకానికి ప్రకటించడానికే ప్రభు మమ్మల్ని పిలిచాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, డాన్సులు, డ్రామాలు, మందిరంలోనే వేలం పాటలతో. యేసయ్య ప్రేమ కొంతమందికి లోకువైపోయిందయ్యా. నేను కాదు అనట్లేదు. సృష్టికర్త అయిన దేవుడు తన మహిమను విడిచి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు నీకు తెలుసా? నీవు నేను మనలో ఎవ్వరు నశించిపోకూడదని. ఆత్మస్వరూపి అయిన మన దేవునికి రక్త మాంసంలో కలిగిన దేహం ఆయనకి ఎందుకు కావాల్సి వచ్చిందో చెప్తాను విను. భూమి మీద ఉన్న అన్ని మత గ్రంథాలు చెప్పేది ఒకే మాట: రక్తము చిందించకుండా పాప విమోచన లేదు. సర్వ పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మీయన పుణ్యదాన బలియాగం. అంటే పరమాత్ముడే భూమి మీదకు దిగి వచ్చి రక్తము కాచి ప్రాణం పెడితేనే తప్ప మరి దేవునికి కానీ దేవదూతలకు కానీ రక్త మాంసములు కలిగిన దేహం లేదుగా. మన ప్రభు ఆత్మస్వరూపిగా. అందుకే ఈ భూమి మీద మన వంటి రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించుకుని ఒక మానవునిగా ఈ భూమి మీదకు దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి నీ కొరకు నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి బలి అయిపోయిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మర్మము లోకానికి ప్రకటించాలిగా. వాక్యం తెలిసిన నీవే, వాక్యపు మర్మములు ఎరిగిన నీవే, అన్నీ తెలిసిన నీవే. నాకెందుకు లేని పొయ్యిలో పడుకుంటే ఎలాగున్నా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నశించిపోతున్న ప్రజలు మారుమూల గ్రామాల్లో, ఊరి వెలపట వీధుల్లో లక్షలాది మంది నశించిపోతున్నారు. నశించిపోతున్న ప్రజలను ప్రభు తట్టుకు త్రిప్పుతావనేగా ప్రభు నేను పిలిచింది. వారికి ఉన్నతమైన ఉపదేశము నీ ద్వారా అందించాలనేగా, ఆది అపోస్తుల బోధను నీ ద్వారా అందించాలనేగా ప్రభు నిన్ను పిలిచింది. నశించిపోతున్న ప్రజలను ప్రభు తట్టుకు త్రిప్పటానికి ప్రయాసపడమని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను.